ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మహిళలను వేధింపులకు గురి చేయటము, వాళ్ళని లైంగికంగా అనుభవించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది కదా. మరి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్లలో జరిగినటువంటి ఈ సంఘటన ఎంత ఘోరం అంటే, బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో లేడీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో మరి బాలికల పట్ల లైంగికంగా వేధించడము, వాళ్ళని ఎలాంటి వీడియోస్ అయితే ఉంటాయో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ చూపించడం, వాళ్ళు చూడకూడనటువంటి వీడియోలు చూపించడము, వాడిని ప్రోత్సహించడం, ఇలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పడం, ఇదంతా కూడా చాలా ఘోరం కదా. మరి ఒక్కసారి దీనిపైన మధ్య సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. ఓవర్ టు మ్యామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజనీ రమ. ఒక కొత్త కేసుతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అనే ఊర్లో ఒక గురుకుల హాస్టల్. ఇప్పుడు ఈ మధ్య తీసుకుంటే తరచుగా గురుకుల హాస్టల్స్లో ఏదో ఒకటి జరుగుతున్నాయి. సో మళ్ళీ రీసెంట్గా ఇంకొక కేసు జరిగింది. ఇదేంటంటే, గురుకుల పాఠశాల అంటే వాళ్ళకి మంచిగా విద్యాభ్యాసాలు చెప్తారు, మంచి క్రమశిక్షణ ఉంటుంది, ఆడపిల్లలకి రక్షణ ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తారు. ముఖ్యంగా ఈ గురుకుల హాస్టల్ అనేది ఆడపిల్లలు మాత్రమే ఉండే గురుకుల హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్. ఇక్కడ టోటల్గా ప్రిన్సిపల్ దగ్గర నుంచి కింద ఊడ్చే మనిషి వరకు కూడా అందరూ కూడా లేడీసే ఉన్నారు. ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత భరోసాగానో వాళ్ళని అక్కడ వదిలిపెట్టగలుగుతారు. పిల్లలకి రక్షణ ఉంటుంది, అందరూ ఆడవాళ్లే కాబట్టి మా పిల్లలకి ఏమీ కాదు అనే ఒక ధైర్యంతో వాళ్ళని అక్కడ జాయిన్ చేయటం జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు గొర్రె కసాయవాడిని నమ్మిందట. ఇప్పుడు ఆ చందాన ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే జరిగింది. అందరూ ఆడవాళ్లే, మా పిల్లలకి ఏమీ జరగదు, అక్కడ అందరూ కూడా తల్లుల్లాగా అక్కల్లాగా సొంత కుటుంబంలాగా ఆడపిల్లల్ని చూసుకుంటారు అనే ఒక ధైర్యంతో అక్కడ పెట్టడం జరిగినప్పుడు అక్కడ ఒక వైస్ ప్రిన్సిపల్ అనే ఆవిడ ఏం చేసిందనంటే, పిల్లల పైన లైంగికమైనటువంటి ఒక హెరాస్మెంట్ చేస్తూ వచ్చింది. అంటే అది ఎందుకు అంటే మనం ఇప్పటి వరకు ఏం విన్నామంటే, ఒక మగవాళ్ళకి భయపడతాం, ఆడపిల్లలు మగవాళ్ళకి భయపడతారు, ఆడపిల్లల మీద ఆడవాళ్ల మీద మగవాళ్ళు దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీద లైంగికంగా వేధింపులు చేసి లైంగిక దాడులు చేసి ఎన్నో విధాల వాళ్ళని బాధలు పెట్టిన సంఘటనలు మనం విన్నాం. ఇప్పుడు ఈ మధ్య ఆడవాళ్ల మీద ఆడవాళ్లే చేస్తున్న దాష్టీకాలు మనకి ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి, రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లల మీద తల్లుల్లాంటి ఆ ప్రిన్సిపల్, మళ్ళీ ఇంకొక వేరే స్టాఫ్ కూడా కాదు, వైస్ ప్రిన్సిపాల్, అంటే ప్రిన్సిపల్ తర్వాత ప్రిన్సిపాల్ అనుకోండి. ఆ వైస్ ప్రిన్సిపాల్ అంటే వయసులో కూడా పెద్ద ఆవిడే అయి ఉంటుంది. ఆవిడ తన పిల్లల కన్నా కూడా ఇంకా చిన్న పిల్లలు అనుకోవాలి, ఇప్పుడున్న పసిపిల్లలు 13-14 సంవత్సరాల పిల్లలు, 8వ క్లాసు 9వ క్లాస్ అంటే ఆ చిన్న పిల్లలు, లోకం ఇంకా పూర్తిగా తెలుసుకోని పిల్లలు, వాళ్ళకి లోకజ్ఞానం లేదు, కేవలం చదువు కోసం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి విద్యతో పాటు ఎన్నో జనరల్ నాలెడ్జ్ విషయాలు, బుద్ధులు నేర్పాల్సిన ఈ టీచర్లు, ఈ సదరు వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆవిడ లైంగికమైనటువంటి వేధింపులు చేస్తూ వచ్చింది. ఎలా అనంటే, అక్కడ ఆ స్కూల్లో ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెయ్యాలి అని చెప్పి పైనుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ వాళ్ళకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయండి అని చెప్పి పైనుంచి అధికారుల నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. తర్వాత వాళ్ళు ఇక్కడ స్కూల్లో, అంటే ఒక్క ఈ స్కూల్లోనే కాకపోవచ్చు, ఇలా గురుకుల పాఠశాలలు ఇంకా ఏమైనా ఉంటే వాటన్నిటి మీద కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ కి వస్తూ ఉంటారు. సో అలాగే ఇన్స్పెక్షన్ కి పై ఆఫీసర్స్ వచ్చారు. మరి మీ స్కూల్లో ఆడపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారా, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని గురించి తెలియజేస్తున్నారా
అని అడగటానికి వచ్చినప్పుడు ఒక స్టూడెంట్స్ కొంతమంది లేచి మా వైస్ ప్రిన్సిపాల్ ఫలానా దారుణాలు దాష్టికాలు చేస్తున్నారు, మా మీద లైంగికమైనటువంటి హెరాస్మెంట్ చేస్తున్నారు అని ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు అవాక్కయ్యారు. అసలు ఆడపుట్టుక పుట్టారా వీళ్ళు? తల్లులేనా? గర్భం దాల్చి నవమాసాలు మోసి వీళ్ళు పిల్లల్ని కనే ఉంటారు కదా. పొట్టపొట్టి కోసం, ఉద్యోగాల కోసం వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? అరే మన పిల్లల్ని అక్కడ వదిలిపెట్టొచ్చాము, వీళ్ళు మన పిల్లలు లాంటి వాళ్లే, అక్కడ మన పిల్లలు ఒంటరిగా ఎలా ఉన్నారో, ఎలా చదువుకుంటున్నారో, ఎలా తింటున్నారో, పాపం ఈ బిడ్డలు కూడా తల్లిదండ్రులకి దూరం అయ్యి ఇక్కడ చదువు కోసం అక్కడ అజ్ఞాతవాసం చేస్తున్నారు అని ఇంకా ఎక్కువ దయార్ద్ర హృదయంతో, లాలిత్యంతో, ఇంకా కొంచెం మాతృత్వపు భావనలు ఇంకా ఎక్కువగా ఉంటాయి వాళ్ళల్లో, ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి విద్యాబోధన చేస్తున్నారు కాబట్టి జీవితానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలు వీళ్ళకి నేర్పాలి. ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళ బయటకు వెళ్తారు, హాస్టల్స్ లో నుంచి ఎప్పుడైనా వెళ్తారు, ఇళ్లకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అనేక రకాల చుట్టాలింటికి వెళ్ళొచ్చు, ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా గ్యాదరింగ్స్ అనేవి జరగచ్చు. అప్పుడు మీరు ఎలా ఉండాలి, ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడైనా ఎవరైనా తెలియకుండా ఒక టచ్ చేసినప్పుడు దాన్ని మీరు గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా మీరు గ్రహించగలగాలి అనేవి వీళ్ళు తెలియజేయటం పోయి ప్రస్తుతం బయట వావి వరసలు లేకుండా ఆడపిల్లల మీద దాడులు చేస్తున్నారు. తండ్రే కాదు, అన్నే కాదు, తమ్ముడే కాదు, బాబాయే కాదు, తాతే కాదు, ఈ దుర్మార్గులు, ఈ మగ దుర్మార్గులు ఉన్నారు కదా, వీళ్ళు చేస్తున్నటువంటి అతి దారుణమైన అటువంటి దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పించాల్సింది పోయి ఈ ఆడ జన్మ ఎత్తినటువంటి ఈ వైస్ ప్రిన్సిపాల్ వీళ్ళ స్టాఫ్ ఆడపిల్లలకి న్యూడ్ వీడియోస్ చూపిస్తున్నారట. ఎంత దారుణం అండి ఇది, ఎంత ఘోరం అండి ఇది. అసలు గురుకుల పాఠశాల, గురుకుల అంటేనే ఒక పవిత్రమైనటువంటి భావన కలుగుతుంది మనలో. అటువంటిది ఆ గురుకుల పాఠశాలలోకి మీరు న్యూడ్ వీడియోస్ పిల్లలకి చూపిస్తారా? ఎందుకు చూపించవలసి వచ్చింది? ఏ కారణంతో మీరు చూపించారు? అభంశుభం తెలియని ప్రపంచ జ్ఞానం, ప్రపంచాన్ని ఇంకా చూడని పసిపిల్లలకి మీరు న్యూడ్ వీడియోలు చూపిస్తారా? మీకు అంతంత వయసులు పెట్టుకొని మీకు చూడాలనిపిస్తే మీరు రూమ్లో చావండి, మీరు రూమ్లో చూసుకోండి, చావండి, మీరెటన్నా పోయి మీ కామ కోరికలు తీర్చుకోండి. పసిపిల్లలకి అటువంటివి చూపించడంలో గల ఉద్దేశం ఏమిటి? దీనికి సమాధానం చెప్తారా? అంటే ఆ చిన్న చిన్న పిల్లలకి మీరు అవన్నీ చూపించి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు వాళ్ళకి మీరు అవి చూపించాల్సిన అవసరం ఏముంది, నేర్పించాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి, ఆ పాప ఎవరైతే ఫిర్యాదు చేసిందో ఆ పై అధికారులకి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ యాంగిల్లో ఇలా చేయాలి, ఆ యాంగిల్లో ఇలా చేయాలి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఆ పిల్లలకి ఆ విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? నీకు అలా కావాలంటే నువ్వు పో, నీ తీట తీర్చుకో, ఎక్కడికన్నా వెళ్ళి పో, నువ్వు సెలవు పెట్టి పో, లేకపోతే ఉద్యోగం వదిలిపెట్టి పో, లేకపోతే ఇంకో మార్గంలో ఏడు. చిన్న చిన్న ఆడపిల్లలకి అవి చూపించి ఈ యాంగిల్లో చేయాలి, ఆ యాంగిల్లో చేయాలి అని చెప్పడం ఏమిటి? బుద్ధి లేదా నీకు? ఆడదానివేనా? వీళ్ళని ఏమని తిట్టాలి? మాటలు సరిపోతాయా వీళ్ళకి? ఏమనుకుంటున్నారు వీళ్ళు? సిగ్గు లేదా? జన్మెత్తినందుకు, ఆడజన్మెత్తావు నువ్వు ఒక ఆడదానివే కదా. పసి పిల్లలు, ఆడపిల్లల మీద ఇటువంటి దారుణాలు చేస్తావా నువ్వు? ఇటువంటి హెరాస్మెంట్లు చేస్తావా? వాళ్ళు భయభ్రాంతులకు గురైపోయారండి. నిజంగా లిటరల్ గా వాళ్ళకి ఈ విషయాలు ఏమి తెలియని వయసు అండి. వాళ్ళకి నువ్వు చూపించి వాళ్ళ మనసుల్ని కకావికలం చేశావు. వాళ్ళు భయభ్రాంతులకి లోనయ్యారు. వాళ్ళ మనసులు ఒక వైరాగ్యానికి, ఒక వికారానికి, ఒక భయానికి, ఒక ఆందోళనకి, ఒక స్ట్రెస్ కి గురయ్యే ఉంటారు అందరు పిల్లలు. వాళ్ళని నువ్వు బాగు చేస్తావా? ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి రాకపోతే ఈ పిల్లలు ఫర్దర్ గా ఎటువంటి ప్రవర్తనలు ప్రవర్తించేవారో, ఎటువంటి దారుణాలు జరిగేవో నెక్స్ట్ వాటన్నిటికీ నువ్వు బాధ్యత వహిస్తావా? నువ్వు ఏమైనా చేయగలవా? ఇటువంటి వాళ్ళకి మామూలు శిక్షలు వేయకూడదండి. వీళ్ళు సంఘ విద్రోహులు అన్నమాట, సంఘ ద్రోహులు. వీళ్ళు సంఘానికి ద్రోహం చేస్తున్న వీళ్ళే. ఇటువంటి సంఘ ద్రోహులకి మామూలుగా ఉండకూడదు శిక్షలు. వాళ్ళు ఈ అమ్మాయికి, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ జిల్లా కేంద్రంలో సఖీ వాళ్ళకి ఫిర్యాదు చేస్తే ఆ ఎస్పీ గారు ఎవరైతే జానకి గారు ఉన్నారో ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ అయితే ఇస్తారు.
సస్పెన్షన్ ఇచ్చి తర్వాత మళ్ళీ రివోక్ చేయటం కాదండి, వీళ్ళకి కంప్లీట్ గా డిస్మిస్ ఆర్డర్స్ చేయడమే దీనికి ఫస్ట్ ఎయిడ్. నెక్స్ట్ వీళ్ళకి ఈ నేరం కింద, ఆ చట్టాల కింద, ఆ సెక్షన్స్ కింద ఎటువంటి శిక్ష వేయచ్చో అది కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు వేయండి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది మామూలు ద్రోహం కాదు, సంఘానికి వీళ్ళు చీడ పురుగులు. సంఘాన్ని నాశనం చేయడానికి ఇటువంటి పిల్లల్ని ఎన్నుకుంటారు. అసలు ఈవిడకి ఫర్దర్ గా వేరే ఏవేవి గ్రూపులతో సంబంధాలు ఉన్నాయో ఎంక్వైరీలో తేలవలసింది. ఈ పిల్లల్ని ఏం చేద్దామనుకుంది, ఈ యాంగిల్లో చేయాలి, ఆ యాంగిల్లో చేయాలని నేర్పించటంలో ఉద్దేశం ఏంటి? ఈ పిల్లల్ని ఎక్కడికైనా పంపించే ప్లానింగ్ ఉందా? ఈవిడికి వేరే సంఘ విద్రోహులతో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఇటువంటి తాటకిల్ని, ఇటువంటి రాక్షసుల్ని, ఇటువంటి వెధవా ఇంకా ఏమనాలండి వీళ్ళని, చిచ్చే, వీళ్ళకి ఎటువంటి మాటలు అన్నా కూడా సరిపోవండి. వీళ్ళని తీసుకెళ్లి ముందు జైల్లో వేయాల్సిందే, ఎంక్వైరీ చేయాల్సిందే, వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సిందే. ఈ యావత్ ఆడపిల్లల తరఫు నుంచి నేను వినమ్రంగా కోరుకుంటున్నాను, ఆడపిల్లలకి న్యాయం చేయాలి. వీళ్ళకి ఫర్దర్ గా ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు వీళ్ళకి ఎదురు కాకుండా గురుకులాల్లో కూడా వీళ్ళకి సరి అయిన సూపర్విజన్ ఉండాలి. యాజమాన్యం కూడా సరి అయిన పద్ధతిలో డ్యూటీలు చేయాలి. ఈ వైస్ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేస్తే ఈ పాప ప్రిన్సిపల్ మూసేసింది, ఆ విషయాన్ని బయటికి రానియకుండా. అంటే దొంగ కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళు సపోర్ట్ చేసుకుంటే ఆ పిల్లల బ్రతుకులు ఏమవ్వాలండి? ఆ బ్రతుకులు ఏం చెప్తారు మీరు? సమాధానం మీరు బాధ్యత వహిస్తారా? ఖచ్చితంగా ప్రిన్సిపాల్ని, వైస్ ప్రిన్సిపాల్ని, ఎవరెవరైతే సహకరించారో వీళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు వెంటనే అమలు జరపాలండి. దీనికి ఎక్కువగా కూడా టైం తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. సెలవు.